ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసులు అని చెప్పి ఒక ఎపిసోడ్‌ని ఏదైతే నడిపిస్తున్నారో, మొత్తం ఎపిసోడ్‌ని గమనిస్తే మనం, అందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఇప్పుడు 'రాజకేశి రెడ్డి' చెప్పారు అని ఇంకొకరిని అరెస్టు, ఇంకొకరు చెప్పారు అని 'ధనుంజయ రెడ్డి', ఇంకొకరు చెప్పారని 'కృష్ణమోహన్ రెడ్డి'. ఇందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేత పోలీసులే వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. వాళ్ళు సంతకం పెట్టకున్న అన్ని వీళ్ళే కాపీ పేస్ట్ చేస్తున్నారని చెప్పి రోజు కోర్టులో ఇదే వ్యవహారం. విచారణ సంస్థ అదిగో మేము విచారణ చేసి ఈ ఆధారాలు సేకరించాము అని కానీ, ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా నిజంగానే వాళ్ళు ఏదైనా విషయం చెప్పి ఉంటే, దాన్ని మేము సాక్ష్యాలు అదిగో మేము దాన్ని నిరూపించాము, ఆ సాక్ష్యాలు సేకరించామని గాని, ఎక్కడే కూడా ఈ ఎపిసోడ్‌లో లేనే లేదు. ఆ మొత్తం అంతా గనక దానికి సంబంధించి ఇన్ని వేల కోట్లు ఆడ బంగారం, ఈడ డబ్బులని వట్టి గాలి మాటలు ఆ టీవీ ఛానళ్లలో కూర్చున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు, స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు అదే పని చేస్తూ ఉంటారు. ఈ పత్రికా ఆఫీసులలో కూర్చున్న స్క్రిప్ట్ రైటర్ల ఆ అక్షరాలు స్క్రిప్ట్ రైటర్ల పేపర్ల మీద రాసే తప్పితే అఫీషియల్‌గా ప్రూఫ్స్ మాత్రం ఇప్పటి వరకు విచారణ సంస్థ కోర్టుకు కూడా సమర్పించలేదు. అయితే తాజాగా యాక్చువల్‌గా అయితే మొన్న 'ధనుంజయ రెడ్డి', 'కృష్ణమోహన్ రెడ్డికి' సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసుకుంటూ ఇచ్చిన తీర్పు కాపీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆ తీర్పు కాపీలో ఉన్నటువంటి విషయాలు గనక చూస్తే, మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కొట్టివేసుకుంటూ క్లియర్‌గా చెప్పిండేది ఏంటి అంటే, ఇప్పుడు కేసేదో కీలక దశలో ఉంది, ప్రాథమిక దశలోనే ఉన్నాము అని. దానికి సంబంధించి ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఎందుకులే అని చెప్పి ఒకే ఒక కారణంతో ఇవ్వట్లేదు గానీ, దీనికి సంబంధించి రాజకీయ ప్రేరేపితమని, కక్షపూరితమని ఇటువంటి ఆధారాలు కూడా అటువైపు వాళ్ళు సమర్పించి ఉన్నారు. ఇది రాజకీయ కక్ష ప్రేరేపితమైతే మాత్రం తీవ్రమైన చర్యలకు మీరు సిద్ధపడాల్సిందే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతే కాదు, చాలా విషయాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ కేసు మద్యం కేసు జరుగుతున్న విచారణ సరళిని గమనిస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే సంగతి పక్కన పెట్టండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే అసలు ఈ మద్యం కేసే ఉండేటట్లేదు. జగన్ గారి మీద కేసు పెట్టో, అరెస్టో ఇంకోటి దాని సంగతి తర్వాత చూడండి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే అసలు ఈ మద్యం కేసే ఉండేటట్లు లేనే లేదు. ఈ మద్యం కేసే ఉండేటట్టు లేదు. అయితే ఈ 'ధనుంజయ రెడ్డి', 'కృష్ణమోహన్ రెడ్డికి' హైకోర్టు ముందస్తు బెయిలు కొట్టివేసుకుంటూ తీర్పిచ్చింది. తర్వాతే కదా వాళ్ళు సుప్రీంకోర్టుకెళ్లారు. హైకోర్టు కొట్టివేసుకుంటూ తీర్పు చెబుతూ, ఆ తీర్పులో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉంటాయో దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా అబ్జెక్ట్ చేసింది. హైకోర్టు చేసింది ముమ్మాటికి తప్పని చెప్పింది. మీరు ముందస్తు బెయిల్ కొట్టివేయడానికి తీసుకున్న కారణాలు, చూపిస్తున్నటువంటి కారణాలు అసలు సహేతుకం కానే కాదు అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో గనక మనం చూస్తే క్లియర్‌గా ట్రయల్ సందర్భంగా ఏ వాంగ్మూలాలనైతే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందో వాటినే ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని హైకోర్టు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు, హైకోర్టు అభిప్రాయం ఏమాత్రం కరెక్ట్ కాదని, సహనిందితుల వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి వీలే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా లేక నిందితుడా లేక నిందితుడిగా మారే వ్యక్త అన్న విషయాన్ని ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారు. ప్రభుత్వం న్యాయపరమైనటువంటి పర్యవసానాలు మీరు ఎదుర్కోవాల్సి ఖచ్చితంగా ఉంటుంది. అదే నిజమైతే అని చెప్పి తీవ్రంగా హెచ్చరించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడేదో ప్రాథమిక దశలో ఉంది, ఇప్పుడు అడ్డుకోవద్దండి, మేమేదో విచారణ చేస్తామన్నందుకు వీళ్ళకు బెయిల్ ఇవ్వట్లే, ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదు. కానీ దీని వెనక రాజకీయ దురుద్దేశాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతేకాకుండా భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 24 ప్రకారం నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటది. ఒక కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు మరో నిందితుడి మీద ఏదో ఒక వాంగ్మూలం ఇచ్చేస్తే దాన్ని ఆధారంగా చేసుకొని
ఏమంటారు, బెయిల్ ఇవ్వాలనో, ఇవ్వకూడదనో ఇటువంటి పరిగణలోకే తీసుకోకూడదు. అలా ఎవరైనా ఒక సహనిందితుడు చెబితే, ఆ చెప్పిన దానికి స్పష్టమైన సాక్ష్యాలు విచారణలో వీళ్ళు చూపించాలి అని చెప్పింది సుప్రీం కోర్టు. అంతేగాదు, అటువంటి వాంగ్మూలాలను భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి తీసుకున్నదై ఉండకూడదు. పోలీస్ అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీలే లేదు అనింది. అట్లా అనుకుంటే ఇప్పటివరకు మధ్య కేసే లేదు. దీంట్లో అరెస్ట్‌లే లేవు. అన్నీ వీళ్ళు చెప్పారని నేను ఇప్పుడు రోజు చెప్పేది అదే కదా! వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. అదసలు పరిగణలోకే తీసుకోకూడదని సుప్రీం కోర్ట్ అంటుంది. అదే నిజమైతే మద్యం కేసులో అరెస్ట్ అయినోళ్ళు బయటే ఉండాలిప్పుడు. నిజమే కదా! సుప్రీం కోర్ట్ తీర్పే స్పష్టంగా ఉంది. పోలీస్ అధికారికి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉంటదో, భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ 25 ప్రకారం పరిగణలోకి తీసుకోవడానికి వీలే లేదు అన్నారు. అట్లయితే ఈ మద్యం కేసులో అరెస్టే లేవంటున్నా. వీళ్ళందరూ బయట ఉండాలి ఇప్పుడు అంటున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించుకోవచ్చు. కాదు, కూడదు అంటే నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు మాత్రమే సహనిందితుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిని విచారించినప్పుడు ఇంకొకరి మీద చెప్పుకుంటూ పోతే అవి పరిగణలోకే తీసుకోకూడదట. అందరినీ కూర్చోబెట్టి విచారించినప్పుడు మాత్రమే ఒక నిందితుడు మరొకరి నిందితుడికి వ్యతిరేకంగా ఏమైనా కనుక వాంగ్మూలం ఇస్తే అప్పుడు పరిగణలోకి తీసుకోవచ్చు అంటుంది. ఇప్పటి వరకు మద్యం కేసులు అటువంటివి జరగలేదు. ఎవరిని కలిసి విచారించలేదు అందరినీ కలిపి. ఇప్పుడు అన్ని వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారనే కదా ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నది కూడా. విచారణ అంతా వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారనే జరుగుతూ ఉంది. అవి పరిగణలోకే తీసుకోకూడదు అనేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 30 కింద అభియోగాలు నమోదు కానప్పుడు, నిందితులను విచారణకు హాజరు పరచనప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టమే వర్తించదు. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాలన్నీ కోర్టులు పరిగణలోకి తీసుకోకూడదు. ఒకవేళ సహనిందితుల వాంగ్మూలాన్ని బెయిలు, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవచ్చని అనుకున్నా, కేవలం నేర అంగీకార వాంగ్మూలమే కాకుండా సహనిందితుడిపై ఉన్న ఇతర స్వతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. సహనిందితుడి వాంగ్మూలం పరిగణలోకి తీసుకుందాం అనుకున్నా, దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని మ్యాచ్ అయితేనే దాన్ని వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అంటున్నారు. ఇప్పటి వరకు ఈ మద్యం కేసులో అరెస్టు ఏం జరగలే. వాంగ్మూలాలు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అనే జరుగుతుంది. అరెస్ట్లైనా, రిమాండ్లైనా. సెక్షన్ 25 ప్రకారం కస్టడీలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేదు. ఆ వాంగ్మూలాలను సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. సెక్షన్ 26 ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. సహనిందితులకు వ్యతిరేకంగా మా వాంగ్మూలాన్ని ఉపయోగించాలి అంటే అది మెజిస్ట్రేట్ నేతృత్వంలో, మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఇచ్చిన వాంగ్మూలం కావాలి. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం అసలు ఉండనే అది పరిగణలోకే తీసుకోకూడదు. ఎంత క్లియర్ చెప్పింది సుప్రీంకోర్టు. నిందితుడి వాంగ్మూలం సహనిందితుడిని ఇరికించేలా ఉంటే ఆ వాంగ్మూలాన్ని సిఆర్పిసి సెక్షన్ 161 ప్రకారం పరిగణలోకి తీసుకోవచ్చా అనే విషయంలో ఎలాంటి అయోమయానికి, గందరగోళానికి తావు లేకుండా మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎఫ్ఐఆర్లో పేరున్న వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని పోలీసులు విచారించి సిఆర్పిసి సెక్షన్ 161 కింద అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయొచ్చు. అయితే అలా నమోదు చేసిన వాంగ్మూలానికి ఎంత మాత్రం ఆమోదయోగ్యత లేదు. ఇదే విషయాన్ని సాహెబ్ సింగ్తో పాటు పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 2022లో ఇంద్రేష్ కుమార్ కేసులో సిఆర్పిసి సెక్షన్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోరాదని, అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పిన సుప్రీంకోర్టు ఈ కేసులో పూర్వపరాల ఆధారంగానే తీర్పులిచ్చారు అని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది కానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు అని
ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పలేదని సెక్షన్ 161 కింద ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి, ఒక నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. పోలీస్ అధికారికి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని విస్మరించాలి. నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఒక మినహాయింపు ఉంది. అట్లా చాలా క్లియర్‌గా చెప్పింది. ఈ విషయాలన్నీ న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అని. మరి ఇప్పుడు ఇప్పటివరకు లిక్కర్ కేసులో జరుగుతున్నదేంది? లిక్కర్ కేసని. అంతా ఈళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఈళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, పోలీసులకు వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. ఇంతవరకు ఎవరిని కలిసి విచారించింది లేదు. మేజిస్ట్రేట్ దగ్గరికెళ్ళి వాంగ్మూలాలు ఇప్పించి ఏమి జరగలేదు గదా! మరి ఇట్లా అనుకుంటే జగన్ మీద కేసుల సంగతి పక్కన పెట్టండి. ఉన్న కేసులే నిలబడేటట్లేవు. ఇప్పటివరకు పెట్టిన కేసులు, చేసిన అరెస్ట్‌లే నిలబడేటట్లేవు. సుప్రీంకోర్టు అంత క్లియర్ కట్ చెప్పింది మరి.